వేసవికాలం వంటికి చలువ చేసి రోజంతా నీరసం రాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే రాగి పొంగలి రుచి కూడా చాలా కమ్మగా ఉండి కడుపుకి తేలిగ్గా అరిగి దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. హాయ్ ఎవరివన్, నేను సుధాని. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ స్మార్ట్ ఐశ్వర్య కిచెన్ లాగ్స్. దీనికోసం రాగులు తీసుకోవాలి. రాగులు అన్ని చిరుధాన్యాల్లోకెల్లా ఎక్కువ కాలుష్యం ఉండి తేలిగ్గా అరిగి మన ఎముకలకు బలాన్ని ఇచ్చి రక్తం పట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. ఈ రాగుల్ని నేను శుభ్రం చేసి ఎండపెట్టి నిల్వ చేసుకున్నవి. వీటిని ఒక కప్పుతో కానీ గ్లాస్తో కానీ తీసుకొని 1-2 సార్లు బాగా కడిగి 5-6 గంటలు కానీ లేదా రాత్రంతా కానీ ఉదయం వరకు నానబెట్టుకోవాలి. ఏ కప్పుతో అయితే రాగులు తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పులు నీళ్లు వేసి నాననివ్వాలి. 6 గంటల తర్వాత చక్కగా నానాయి. కానీ ఇవి పప్పుల్లాగా నానిన తర్వాత ఉబ్బి పెద్దగా అవ్వవు. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఎక్కువ ఉంటుంది కదా, ఇలానే ఉంటాయి. ఇది పక్కన పెట్టుకుని రాగులు తీసుకున్న కప్పుతోనే 1 కప్పు పెసరపప్పు తీసుకుని స్టవ్ మీద కడాయి వేడి చేసి లో ఫ్లేమ్ మీద కాస్త దోరగా వేయించి స్టవ్ ఆపేసి నీళ్లు పోసి నాననివ్వాలి. ఈ పప్పు నానేలోపు ఇప్పుడు మనం నానబెట్టుకున్న రాగుల్ని అదే నీటితో ఉడికించుకోవాలి. మనం ముందు రోజే 4 కప్పులు నీళ్లు వేసాం కదా, ఇప్పుడు నేను ఇంకొక 4 కప్పులు నీళ్లు పోస్తున్నాను ఉడకడానికి. మొత్తం రాగులు పెసరపప్పు కలిపి 2 కప్పులు అయితే నీళ్లు 8 కప్పులు వేసుకోవాలి. ఇది ఉడకడానికి వచ్చింది కదా, ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ని తగ్గించి మూత కాస్త పక్కకు పెట్టి ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఉండాలి. ఈ రాగులు సగం వరకు ఉడికిన తర్వాత అప్పుడు పెసరపప్పు వేసుకోవాలి. పెసరపప్పు ఇట్టే ఉడికిపోతుంది కాబట్టి రాగులు ఉడికిన తర్వాత అప్పుడు వేద్దాము. ఇప్పుడు రాగులు సగం ఉడికిపోయాయి. ఈ పెసరపప్పును 2 సార్లు కడిగి నీళ్లు తీసేసి ఈ రాగి అన్నంలో వేసి ఉడకనివ్వాలి. 5 నిమిషాలు ఉడికేటప్పటికి పెసరపప్పు ఉడికిపోతుంది. ఇలా పలుగ్గా ఉన్నప్పుడే సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి ఉడకనిచ్చి స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా ఉండగా కట్టేసాం కదా, ఇప్పుడు చల్లారిన తర్వాత ఇంకాస్త దగ్గరగా అవుతుంది. లేదు ఇంకా పలచగా కావాలంటే కాస్త నీళ్లు వేసుకొని పలచగా ఉడికించుకోవచ్చు. ఇప్పుడు తాలింపు వేసుకోవడానికి స్టవ్ మీద కడాయిలో నువ్వుల నూనె వేసుకొని తరిగిన అల్లం, జీలకర్ర, కాసిన్ని మిరియాలు, 1 గుప్పెడు జీడిపప్పు వేయించి ఇప్పుడు కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసి వేగాక రాగి పొంగల్ని ఇందులో వేసి కలుపుకోవాలి. తినేటప్పుడు వేడివేడి నెయ్యి వేసుకుని తింటే ఎంతో కమ్మగా ఉండి ఒంటి వేడిని తగ్గిస్తుంది. ఇంతేనండి రాగి పొంగల్ తయారు చేసుకోవడం. ఎంతో కమ్మనైన ఆరోగ్యవంతమైన రాగి పొంగల్. నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.